నా పేరు డాక్టర్ సాదుద్దీన్ ఆజ్మి, గ్యాస్ట్రోంటాలజిస్ట్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్, బంజారా హిల్స్. ఈరోజు మనము మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ జాండీస్. జాండీస్ అనేది కామెర్లు, పచ్చ కామెర్లు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఈ సీజన్లో అనేది చాలా కామన్ ప్రాబ్లం. జాండీస్ ఆర్ కామెర్లు కానీ ఇది 6 టైప్స్ ఉంటుందండి, 6 రకంగా ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ 2 టైప్స్ ఫుడ్ ఆర్ వాటర్లో స్ప్రెడ్ అయ్యే జాండీస్ ఉంటుంది. ఇంకా 2 జాండీస్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తే జాండీస్ ఉంటుంది. ఇంకొక జాండీస్ లివర్ లో కానీ బైల్ డక్ట్ లో క్యాన్సర్ ఉంటే వస్తుంది. ఇంకా లాస్ట్ జాండీస్ ఏంటంటే జాండీస్ మన బాడీ నుంచి బయటికి వెళ్ళే దారి ఉంటుంది, బైల్ డక్ట్ అని, దాంట్లో బ్లాకేజ్ ఉంటే వస్తుంది. సో 6 టైప్స్ ఆఫ్ జాండీస్ ఉంటుంది. దాంట్లో ఏ రకంగా జాండీస్ అనేది దాని ముందు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే మనకి పేషెంట్ కి బెటర్ రిలీఫ్ ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే చాలా మంది పేషెంట్స్ కి డోంట్ హ్యావ్ నాలెడ్జ్, ఆ జాండీస్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏంటంటే హెర్బల్ మెడికేషన్ తీసుకుంటారు. హెర్బల్ మెడికేషన్ తీసుకుంటే చాలా చాలా డ్యామేజ్ ఉంటుంది లివర్కి. సో మనం ఏంటంటే ఫస్ట్ జాండీస్ ఏ కారణం వల్ల వస్తుంది, ఏ టైప్ జాండీస్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి. సో 6 టైప్స్లో ఫస్ట్ మనం మాట్లాడేది ఫుడ్ అండ్ వాటర్లో స్ప్రెడ్ అయ్యే జాండీస్. దీంట్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అంటాము. ఈ 2 జాండీస్ ఫుడ్ అండ్ వాటర్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో వాటర్ కంటామినేషన్ ఉంటుంది. వాటర్ కంటామినేషన్ ఉండడం వల్ల ఈ ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఏదైనా స్ప్రెడ్ అయితే ఈ వైరస్ వస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది, పేషెంట్కి జ్వరం వస్తుంది, దాని తర్వాత కళ్ళు పచ్చగా అవ్వడము, యూరిన్ డార్క్గా రావడము, అట్లాంటివి అవుతుంది. సో అట్లాంటివి ఉన్నప్పుడు కొంతమంది వరి అవుతారు. వరి అయ్యి వాళ్ళు లోకల్ ప్రాక్టీషనర్స్ దగ్గర వెళ్ళి హెర్బల్ మెడికేషన్ తీసుకుంటారు. ఈ ఫుడ్ అండ్ వాటర్లో స్ప్రెడ్ అయ్యే జాండీస్లో హెర్బల్ మెడికేషన్ కానీ మేజర్ మెడికేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ పేషెంట్కి రెస్ట్ ఇవ్వాలి, డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయాలి, కొంచెం మెడిసిన్స్, ఫ్లూయిడ్స్, డైట్ రెస్ట్రిక్షన్ అంటే డైట్లో ఆయిల్ తక్కువ తినాలి, కారం తక్కువ తినాలి, నాన్ వెజ్ తినకూడదు. ఒక 1-2 వీక్స్లో ఆ జాండీస్ స్పాంటేనియస్గా అట్లనే తగ్గిపోతుంది. దీంట్లో మనం ఇది చేయకుండా మనం ఆల్టర్నేట్ మెడిసిన్ కానీ చెట్ల మందులు కానీ అట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, ఇది ఇంకా డిలే అవుతుంది. డయాగ్నోసిస్లో కూడా డిలే అవుతుంది, ట్రీట్మెంట్ కూడా డిలే అయిపోయి పేషెంట్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో సింపుల్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల స్ప్రెడ్ అయ్యే జాండీస్ హెపటైటిస్ ఏ అండ్ ఈలో జస్ట్ ఓన్లీ రెస్ట్, సింపుల్ మెడిసిన్స్ ఇనఫ్, చాలు, ఇంకా ఏం చేయక్కర్లేదు దాంట్లో. నెక్స్ట్ వచ్చేది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల జాండీస్. దీంట్లో 2 ఉంటాయి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఇవి చాలా ఇంపార్టెంట్ జాండీస్. హెపటైటిస్ బి అనేది చాలా చాలా కామన్. ఇండియాలో మోస్ట్ కామన్, మోర్ దెన్ హెచ్ఐవి కంటే కామన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది హెపటైటిస్ బి. ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది సెక్షువల్ ట్రాన్స్మిషన్తో కానీ, బ్లడ్ ప్రొడక్ట్స్ కంటామినేషన్తో కానీ, నీడిల్స్తో కానీ, దీంతో స్ప్రెడ్ అవుతుంది. హెపటైటిస్ బి ఒకసారి వచ్చిందంటే చాలా వరకు బాడీలో ఉండిపోతుంది. దానికి మనం ఎర్లీ డయాగ్నోసిస్ బ్లడ్ టెస్ట్లో డిటెక్షన్ చేయాలి. చేసి ఒక లెవెల్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వైరస్ కంట్రోల్లో ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి, లివర్ సిరోసిస్ అయ్యి, లివర్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హెపటైటిస్ బి దానికి ఫస్ట్ డయాగ్నోసిస్ బ్లడ్ టెస్ట్లో చేయాలి, దానికి వైరల్ లోడ్ చూడాలి, ట్రాన్స్మిషన్కి ట్రీట్మెంట్ చేయాలి, కంట్రోల్లో ఉంటుంది. ఇంకా దాంట్లో ఫాలోఅప్ కూడా ఇంపార్టెంట్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ బ్లడ్లో స్ప్రెడ్ అయ్యే జాండీస్ అనేది హెపటైటిస్ సి. ఇది చాలా కామన్ డయాలిసిస్ పేషెంట్స్లో ఉంటుంది, ఎందుకంటే ఇది బ్లడ్ అండ్ నీడిల్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో డయాలిసిస్ పేషెంట్స్లో కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకునే వాళ్ళలో హెపటైటిస్ సి ఉంటుంది. దీనికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ మధ్య మంచి మెడిసిన్స్ వచ్చేసినాయి. దీనికి మనం 3 months ట్రీట్మెంట్ కోర్స్ ఇస్తే పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ట్రీట్ చేయకపోతే మళ్ళీ అగైన్ లివర్ ఫెయిలియర్, లివర్ క్యాన్సర్, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ 2 బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జాండీస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు దీంట్లో ఏం సిమ్టమ్స్ రాదు. స్టార్టింగ్లో జస్ట్ పేషెంట్కి ఏం సిమ్టమ్ ఉండదు, లోపల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే 6 months 1 yearలో ఒకసారి ఎల్ఎఫ్టీ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. చేస్తే మనకి ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఫ్యూచర్గా ప్లాన్ చేయొచ్చు. దీనికి లేట్గా డయాగ్నోసిస్ చేస్తే లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్, అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చాలా మంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు, అప్పుడు పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు హై రిస్క్ పాపులేషన్ ఉన్నారు అంటే ఎవరు హాస్పిటల్లో పనిచేస్తారో, ఎవరికి బ్లడ్ ప్రొడక్ట్స్కి ఎక్స్పోజర్ ఉంది, ఇట్లాంటి మనిషి ఏంటంటే రెగ్యులర్లీ 6 monthsకి 1 yearకి ఒకసారి, సంవత్సరంలో ఒకసారి అయినా మినిమం అల్ట్రాసౌండ్ స్కాన్, ఎల్ఎఫ్టీ టెస్ట్ చేసుకోవాలి. అది చేస్తేనే మనకి తెలుస్తుంది లోపల ఏంటి ప్రాబ్లం ఉందా లేదా. ప్రాబ్లం ఉంటే దానికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం, దానికి డిలే చేసామనుకోండి ఒక 10-15 years తర్వాత మొత్తం లివర్ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో వస్తారు.
సో ఇది ఇంపార్టెంట్. బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ లో స్ప్రెడ్ అయ్యే జాండీస్, హెపటైటిస్ బి అండ్ సి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే లివర్ క్యాన్సర్ వల్ల ఉండే జాండీస్ చాలా లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది. లివర్ లో డ్యామేజ్ ఉంటుంది, లివర్ లో గడ్డ వచ్చేస్తుంది, పేషెంట్ కి పెయిన్ ఉంటుంది, అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎక్కువ ఉండదు. సో అందుకే దాంట్లో కూడా స్క్రీనింగ్ ఇంపార్టెంట్. సంవత్సరంకి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, ఎల్ఎఫ్టి టెస్ట్ చేస్తే ముందే తెలిసిపోతుంది. ముందే తెలిస్తే మనం ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ స్టేజ్ లో వస్తే ఛాన్స్ ఉండదు. లాస్ట్ లో చివర్లో ఈ మధ్య వచ్చేది చాలా ఇంపార్టెంట్ జాండీస్ ఏంటంటే బైల్ డక్ట్ స్టోన్ వల్ల వచ్చే జాండీస్. మన బాడీ నుంచి, లివర్ నుంచి, గాల్ బ్లాడర్ నుంచి జాండీస్ బయటికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. దాని పేరేంటి బైల్ డక్ట్. ఆ బైల్ డక్ట్ లో ఏంటంటే స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ అంటే రాళ్ళు. గాల్ బ్లాడర్ లో ఉన్న రాళ్ళు కానీ, బైల్ డక్ట్ లో ఉన్న రాళ్ళు కానీ ఈ డక్ట్ లో వచ్చి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు పేషెంట్ కి విపరీతమైన నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది. దాని తర్వాత ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఇప్పుడు స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. ఈ జాండీస్ కి కూడా చెట్ల మందు కానీ అట్లాంటి ఏం పనికి రాదు. జస్ట్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎండోస్కోపీ చేసి ఎక్కడ రాల్ బ్లాక్ చేస్తున్నాయేమో ఆ రాళ్ళని తీయాలి. తీస్తే ఈ జాండీస్ రిలీఫ్ అయిపోతుంది, పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. సో కొన్ని జాండీస్కి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, కొన్ని జాండీస్కి మెడిసిన్స్ పనిచేస్తాయి, కొన్ని జాండీస్కి ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి, కొన్ని జాండీస్కి ఆపరేషన్ చేయాలి. సో డెఫినెట్గా జాండీస్ ఏ రకంగా ఉంది తెలుసుకోవాలి, దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలి. వితౌట్ డయాగ్నోసిస్ జస్ట్ కళ్ళు పచ్చగా ఉన్నాయని ఏదో ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి లోకల్ మెడిసిన్స్ తీసుకుంటే లివర్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ మనం నేర్చుకునేది పాయింట్స్ ఏంటంటే జాండీస్ ఏదైనా కనిపిస్తే ఫస్ట్ రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గర, గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి, డయాగ్నోసిస్ చేసుకోవాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఈ సీజన్ రైనీ సీజన్ లో ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ జాండీస్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఫుడ్కి వాటర్కి చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ బాయిల్ చేసుకోవాలి, లేకుంటే మినరల్ వాటర్ యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫుడ్లు కూడా చాలా స్టోరేజ్ ఎక్కువ లేకుండా ఫ్రెష్గా తినాలి. ఫుడ్ని ఓవర్ హీటింగ్ చేయకూడదు. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి లోకల్ ఫుడ్లో కానీ వాటర్లో స్ప్రెడ్ అయ్యే జాండీస్ కూడా తగ్గుతుంది. సో దీన్ని బట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని, కరెక్ట్ డయాగ్నోసిస్ తీసుకొని, కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్స్కి ఈజీగా బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే సింపుల్ ప్రాబ్లమ్కి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో నా మెసేజ్ ఏంటంటే జాండీస్ ఇస్ ట్రీటబుల్ కండిషన్. దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలి, ఫ్యూచర్లో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే.